హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మా పాప ఆరాధ్యకి అండ్ మా కోడలు త్రైమోక్షకి భోగిపల్లి ఎలా పోసామో ఈ వీడియోలో చూద్దాం. ఈసారి కూడా మా పాపకి భోగిపళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసామండి. సో ఫస్ట్ టైం కూడా భోగిపళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేయాలి కదా. సో ఫస్ట్ టైం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసాము, అంటే మేనమామ వాళ్ళ ఇంట్లో. సో ఈసారి కూడా మేము సెకండ్ భోగిపళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసాము. సో ఇక్కడ మా కోడలు త్రైమోక్ష ఉంది కదా, సో ఇద్దరికి కలిపి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇద్దరికి కలిపి చేసామన్నమాట. మా పాపకేమో 17 months, మా కోడలికేమో కరెక్ట్గా 1 year, అంటే 12 months అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మా పాపకి అమ్మమ్మ భోగిపళ్ళు పోస్తుంది అనమాట. సో అమ్మమ్మ పోయాలి కాబట్టి అమ్మమ్మ పోస్తుంది. మా కోడలికి మాత్రం మా కోడలైతే అసలు చిన్న పాప కదండి, చిన్న పాప కాబట్టి కుదురుగా కూర్చోలేదన్నమాట. సో ఇక్కడ అక్కడ మొత్తం అన్నీ పీకేస్తుంది. అందుకని చెప్పి మా వదిన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తను భోగిపళ్ళు పోసిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళండి, సో 5గురిని ముత్తైదులని పిలిచి దిష్టి తీపిస్తాం కదా. సో అందుకని చెప్పి మేము వీధిలో మా నైబర్స్ని ఒక 5 members పిలిచి వాళ్ళతో కూడా మేము ఇలా భోగిపళ్ళు పోయించామన్నమాట. సో 5 members ఇట్లా భోగిపళ్ళు పోయించి వాళ్ళకి వాయనం ఇచ్చి పంపిస్తామన్నమాట మేము. సో ఇక్కడ వాళ్ళు 5గురు వచ్చి ఫస్ట్ మా పాప పెద్దది కాబట్టి మా పాపకి పోసి నెక్స్ట్ మా కోడలికి కూడా ఇలా పోసారనమాట వీళ్ళందరూ కలిసి. నెక్స్ట్ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా పోయొచ్చు కాబట్టి అంటే జెంట్స్ కూడా పోస్తారు కదా, అందుకని చెప్పి నెక్స్ట్ మా డాడీతో పోయించాము. మా డాడీ వచ్చేసి మా పాపకి అండ్ మా కోడలికి కూడా ఇలా భోగిపళ్ళు పోసారు, అంటే దిష్టి తీస్తున్నారు ఇట్లా చెప్పి. నెక్స్ట్ మా డాడీ అయిపోయిన తర్వాత మా అన్నయ్యతో మా తమ్ముడితో అందరితో కూడా తీయించామన్నమాట. సో ఇక్కడ చూడండి మా అన్నయ్య తీస్తున్నాడు. ఇక్కడ మా అన్న మా పాపకి తీస్తుంటే మా కోడలు త్రైమోక్ష చూడండి ఎలా ముచ్చట పెడుతుందో. సో తను ఇలా నాటి థింగ్స్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మా అన్నయ్య పోయడం అయిపోగానే నెక్స్ట్ మా తమ్ముడితో పోయించామన్నమాట. సో మా తమ్ముడు ఇక్కడ మా కోడలికి పోస్తుంటే యాక్చువల్లీ మా పాపకే ఫస్ట్ పోసాడు, తర్వాత మా కోడలికి పోస్తున్నాడు. సో ఇక్కడ మా వదిన కూడా మా పాపకి పోస్తుందన్నమాట. మా వదిన పోయడం అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు మా పాపకి కూడా ఇట్లా పోయిస్తున్నాడు. వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఇలా భోగిపళ్ళు పోస్తూ ఉంటే అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ఖాళీగా ఉన్నారు అసలు. మా త్రైమోక్ష మా ఆరాధ్య ఇద్దరు కలిసి మొత్తం ఇక్కడ అక్కడ అన్నీ పీకేసి నోట్లో పెట్టేసుకుంటున్నారు. సో మా పాపనైతే అసలు ఆ డ్రెస్సుకున్న తోకనైతే వదలట్లేదు, తోక నోట్లో పెట్టి కంకుతా ఉంది. సో వీళ్ళిద్దరూ పోయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరు ఎట్లా ఆడుతున్నారో చూడండి. అసలు మొత్తం అవన్నీ అంటే భోగిపళ్ళు పోసినవన్నీ తీసి మళ్ళీ ప్లేట్లో వేస్తూ ప్లేట్లోవి మళ్ళీ బయటకు వదిలేస్తూ ఇలా ఆడుతున్నారు. మా పాపనైతే అసలు ఆరాధ్య డ్రెస్ తోకని నోట్లో పెట్టి అస్సలు వదలట్లేదు, అదే నోట్లో పెట్టి కంకుతా ఉంది. మా త్రైమోక్షనేమో మంచిగా ఆడుకుంటుంది, మా గోడలో ప్లేట్లో వేస్తుంది తీస్తుంది. నెక్స్ట్ ఇక ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసామన్నమాట. సో వీళ్ళిద్దరూ చూడండి కొన్ని నాటి థింగ్స్తో ఉన్న ఫొటోస్, ఎలా పీకేస్తున్నారో ఎలా ఆడుతున్నారో ఇవన్నీ యాడ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్లో అయితే వీళ్ళిద్దరూ కలిసి క్యూట్గా డ్యాన్స్ చేశారనమాట. ఎలా డ్యాన్స్ చేశారో చూడండి. నేను రాను బొమ్మాయికి రాను అనే సాంగ్ ఉంటుంది కదా, దానికి డ్యాన్స్ చేశారు. ఇలా క్యూట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఈసారి భోగిపళ్ళు అయితే మాకు ఇలా జరిగాయి. సో మీ ఇంట్లో ఎలా జరిగాయో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. This is Aradhya's channel. Thank you.